అంటే మీరేమో తట్టెడు మన్ను కూడా ఎక్కడ ఎత్తలేదు అంటున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎస్ఎల్బీసీ నిర్మాణంలో కూలిపోయింది. కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నాడనే కూడా ఆరోపణ చేసి వాస్తవానికి క్షుద్ర పూజలు ఉన్నాయని అవి పనిచేస్తాయని చెప్పి మాట్లాడడం అనేది పెద్ద నేరం. వాటి ప్రచారం చేయడం, నమ్మటము, నమ్మించే ప్రయత్నం చేయడం అనేది నేరం. వాస్తవానికి ఈ నేరానికి కోమటిరెడ్డి వెంకరెడ్డిని కేసు పెట్టాలి, జైల్లో పెట్టాలి. ఇవాళ ఆయన ఉండాల్సింది మంత్రివర్గంలో కాదు, జైల్లో. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ మాటలు మాట్లాడినందుకు అది ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మంత్రివర్గ సహచరులు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. చిల్లర మాటలు మాట్లాడడం, ప్రజలకు వినోదం కలిగించడం అనేది సహజమైన విషయం, వాళ్ళకి సహజ లక్షణం. వాళ్ళు ఏంటంటే ఏదో పద్ధతిలో మీడియాలు ఉండాలి కాబట్టి, వాళ్ళు సీరియస్గా మాట్లాడి ఏదో అభివృద్ధి చేసి ఉండలేరు కాబట్టి కమెడియన్లలాగా ప్రవర్తించి మీడియాలో ఉండే ప్రయత్నం చేస్తారు ఎక్కువ. ఓకే, మీరు కమెడియన్లాగా ఉన్నప్పుడు ఇబ్బంది లేదు, ప్రజలు కాసేపు నవ్వుకుంటారు, ప్రజల ఆయుష్ పెరుగుతుంది, సందేహం లేదు. కానీ ఇటువంటివి మూఢనమ్మకాలను ప్రజల్లో పెంపొందించే ప్రయత్నం చేయడం అనేది నేరం అవుతుంది. ఒక మంత్రిగా అది మాట్లాడడం అనేది ఇంకా పెద్ద నేరం అవుతుంది. మా జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రి షాబాద్లో 80 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని చెప్పి కూడా ఇదే మీడియా చిట్చాట్లో నిన్న కోమటిరెడ్డి మంత్రిగా చేసిన ఆరోపణలు ఎట్లా చూస్తారు? ఉంటే ఏంది మరి, నేను అఫీషియల్ డిక్లేరే చేసిన, నా అఫిడవిట్లోనే ఉంది. ఇప్పటికీ నేను డిక్లేర్ చేసిన నా 2 సార్లు అఫిడవిట్లో ఉంది. ఇది వాడు చెప్పేది ఎందుకు కొత్తగా ఇవ్వాలా? అఫిడవిట్లో ఉన్న విషయాన్ని నువ్వేదో పెద్ద కనుక్కున్నట్టు వాస్కోడిలాగా కొలంబస్ లాగా నువ్వు చెప్పేది ఏంది? నేను వేసిన తర్వాత అఫిడవిట్లో ఎంత ఉందనేది దాంట్లో వేసిన. మునుగోడు ఉప ఎన్నికల్లో టెలిఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ అక్కడి నుంచే ప్రారంభమైంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మరి మీ ఆధ్వర్యంలో జరిగింది అనేది ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. ఇదో పనికి మాలిన చర్చ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది. టెలిఫోన్ ట్యాపింగ్ ఇవాళ జరుగుతలేదా అని అంటే జరుగుతుంది అని ముఖ్యమంత్రి కూడా ఒప్పుకున్నాడు. ఇవాళ జరిగింది, అప్పుడు జరిగింది, ఇంకా అంతకంటే ముందు జరిగింది. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ దేశంలో టెలిఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టి ప్రభుత్వాలు అని చెప్పి అందరూ ఒప్పుకుంటున్న విషయం. బట్ దాంట్లో పొలిటికల్ లీడర్ పాత్ర ఉండదు అనేది చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఈ మధ్యకాలంలో కొంత ఇంగ్లీష్ మీడియాలో కూడా వచ్చినట్టుంది, అధికారులు కూడా చెప్పిండ్రు ఇందులో ఏమీ లేదు, ఈ కేసు ఎవరి మీదకి రాదు, రొటీన్గా జరిగింది అని చెప్పినట్టుగా మనం వార్తలు కూడా చూసినాం. కానీ ఏదో జరిగినట్టుగా ప్రచారం చేసి దాంట్లో మమ్మల్ని ఏదో బదనం చేయాలి, మాకు మళ్ళీ వంట కట్టాలను తెలివి తక్కువ ప్రయత్నం చేశారు, బుక్కబొర్ల పడ్డారు. అది ఇప్పుడు పనికిమాలిన చర్చ. గువ్వల బాలరాజు ఇప్పుడు రాజీనామా చేసి బీజేపీలో చేరడానికి కారణం ఏమనుకుంటున్నారు? చిన్న ముచ్చట, గట్లు మస్తు మంది వస్తారు పోతారు, అది కూడా లెక్కన. అంటే మెయినాబాద్ ఫామ్ హౌస్లో అతను కీలకంగా ఉన్నాడు, బీజేపీకి అప్రూవర్గా మారబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. అది పెద్ద చిన్న విషయం, అది అంత పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. ఎమ్మెల్యేల కొనుగోలు అనేది ఆ అంశమే రాలేదంటారా? బీజేపీ చేస్తుందని కూడా మీరు గతంలో ఆరోపించారు కదా. ఆ రోజు వచ్చింది కాబట్టే ఆ రకంగా వాళ్ళు దొరికిండ్రు, వచ్చిండ్రు, మాట్లాడినరు, కేసు అయింది, అవన్నీ కూడా జరిగినాయి మనకు తెలుసు. సరే, వాళ్ళు పయనించారు, సుప్రీంకోర్టు నుంచి ఏదో స్టే తెచ్చుకున్నారు, ఏదో జరుగుతుంది. జరగకపోతే ఆ చర్చ ఉంటుంది కదా. ఆయన ఎవరో మాట్లాడిన ఆయన మధ్యవర్తి వచ్చిన మాట వాస్తవం, వీళ్ళందరి మధ్య కూర్చున్న మాట వాస్తవం, అంతా కూడా రికార్డు కూడా అయింది, వీడియో రికార్డింగ్. కానీ లేదు, దేంట్లో నుంచి కూడా తప్పించుకోలేరు.